సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా డివిజన్ల విభజన చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హడావుడిగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేశారన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసుల్లో కూర్చొని డివిజన్లు ఏర్పాటు చేశారని తలసాని మండిపడ్డారు. రాజకీయ పార్టీలు సబ్జెక్టు కాదు. ప్రజల ఒపీనియన్, ప్రజల అవసరాలు, ప్రజలకు బస్తీలల్లో ఏ బస్తీ దగ్గర అవుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ ఎంత ఉన్నది, అది మీరు కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. అంతేగాని నీ బలం నా బలం కోసం కాదు. అల్టిమేట్ గా ఇంత పెద్ద వ్యవస్థ 300 డివిజన్లు చేసేంత వ్యవస్థ ఉన్నదా? ఇప్పుడు ఏదైనా ఫీల్డ్ లో పోయే కదా చేసేది. అంటే మీరు ఏంది, ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసి గూగుల్ మ్యాప్లలో ఉన్న పేర్ల ప్రకారం మీరు చేసుకుంటారు. ఏ పద్ధతి ఇది? పద్ధతి కాదు కదా. మనం ఈ రోజు సమాజంలో ఉన్నామా, లేకపోతే టెక్నాలజీ ప్రకారం ఏది పడితే అది చేసుకుంటా పోతామా? కాదు కదా. ఇప్పుడు ఫుట్బాల్ ఆడడానికి ఎవరు వచ్చారు? మెస్సీ వచ్చాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆడారు. మీరు ప్రాక్టికల్ గా అక్కడ ఉప్పల్ స్టేడియంలో ఆడకుండా ఏలో పెట్టి ఆడితే నడుస్తుందా? కాబట్టి ఏదైనా కానీ బాధ్యతగా వ్యవహరించాలనేది. అంతేగాని రాజకీయ పార్టీలకు నీకు బలం నాకు బలం కాదు. ఆ బలాబలాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి. అల్టిమేట్ గా ప్రజల అవసరాలు దాన్ని దృష్టిలో ఉంచుకోండి. అంతేగాని టెక్నాలజీతోని మేము దేశాన్ని అంతా కింద మీద చేసామంటే కూడా కుదరదు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళ అబ్జెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ